సుహాస్ జ్యువెలర్స్ 5th యానివర్సరీ సందర్భంగా 8 తులాల బంగారం ఉచితం. ఇంకెన్నో అదిరిపోయే ఆఫర్లు. వెంటనే సుహాస్ షోరూమ్ ను సంప్రదించండి. వైరా రోడ్, ఖమ్మం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. గత కొద్ది నెలలుగా కొంతమంది అని చెప్పలేం, చాలా మంది ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ఒక రోజు రానే వచ్చింది. దేవరా రిలీజ్ అవబోతుంది. మరికొద్ది సేపట్లో మనకి ప్రేక్షకులు కూడా చూసి బయటికి రాబోతున్నారు. అసలు దేవరా మీద ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ కి రావడానికి కారణము చాలా రోజుల తర్వాత ఫ్యాన్స్ కి పండుగ ఇవ్వబోతున్నాడు అని చెప్పాలి. కొరటాల శివ దర్శకత్వంలో ఇంత భారీ బడ్జెట్ లో తీస్తున్న ఈ సినిమాకి చాలా అంచనాలే ఉన్నాయి. ఎలా ఉందండి సినిమా? బాగుంది. ఎన్టీఆర్ గారు ఎలా ఉన్నారు? సినిమా సూపర్ బాగుంది. జాన్వీ కపూర్ అందరు బాగున్నారు. ఫైటింగ్ చాలా బాగుంది. డాన్స్ బాగుంది. ఓవరాల్ గా ఎంత రేటింగ్ ఇస్తారు? 8.5 వస్తుంది. 8.5. ఎలా ఉంది? బాగుంది. సూపర్ 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 హిట్. అన్న సినిమా 6 సంవత్సరాలు వచ్చింది. ఇంతగానో వెయిట్ చేసి 2 షోలు చూసిన నేను. మినిమము ఒక 20 డేస్ కాంచెలు వెయిట్ చేస్తాను అన్న మూవీ గురించి. నెగిటివ్ రోల్స్ గురించి ఏం చెప్తారు? నెగిటివ్ ఎవరైనా ఎన్నైనా చెప్పుకొని అవసరం లేదు. మా అన్న సినిమా పక్కా బరాబర్ చెప్తానా, 100 రోజులు నడుస్తుంది అన్న సినిమా. సూపర్ సూపర్ హిట్. ఎలా ఉంది? సూపర్ సూపర్ సినిమా. సూపర్ మేడం. జాన్వీ కపూర్ ఎలా? సూపర్ సూపర్. చుట్టమల్లి సాంగ్ వచ్చిందండి. వచ్చింది. ఎలా ఉంది స్క్రీన్ మీద సూపర్ ఉంది. ఎన్టీఆర్ నటేశ్వర రూపం చూపెట్టిండు. డైరెక్షన్ సూపర్. కొరటాల కంబ్యాక్. నెగిటివ్ ట్రోల్స్ వస్తున్నాయి కదా, నెగిటివ్ అన్ని అవి వాళ్ళు పుట్టించేవి అంతే తప్పితే సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. సినిమా బాగుందండి, చాలా బాగుంది. ఓవరాల్ గా ఎంత ఇస్తారు? ఓవరాల్ గా రేటింగ్ వచ్చేసి 4.7 ఇయర్స్. మ్యూజిక్ బీజిఎం చాలా బాగుందండి, చాలా బాగా ఎక్సైటెడ్ గా కొట్టారు. థ్యాంక్ యూ. అనిరుద్ధ్ మ్యూజిక్ బాగుంది. సూపర్ బాగుంది. ఆంధ్ర వాళ్ళ బాగుంది. సూపర్ సూపర్ ఉందండి. సూపర్ సూపర్ సినిమా. దసరా వచ్చింది ముందే. బాగుంది మేడం. గుర్రపాట్ సినిమా సూపర్ బాగుంది. సూపర్ బాగుంది మేడం. క్లైమాక్స్ డైరెక్షన్ ఎలా ఉందండి? డైరెక్షన్ బాగుంది. స్క్రీన్ ప్లే కూడా బాగుంది. క్లైమాక్స్ లో కొంచెం క్లమ్జీ ఉందన్నారు కదా, క్లమ్జీ ఏం లేదని బాగుంది, కాకపోతే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కన్క్లూజన్ కరెక్ట్ ఇవ్వలేదు అన్నారు కదా. కన్క్లూజన్ ఇట్లా ఏం లేదండి, పర్ఫెక్ట్ ఉంది. ఇప్పుడు ఎంత సస్పెన్స్ ఉంటారంటే పార్ట్ కోసం చూడాలి కదా మేడం, అంత వెయిట్ చేయాలి కదా, అందుకోసం సూపర్ సినిమా బాగుంది మేడం. ఫైట్స్ సీన్స్ కొత్తదనంగా పెట్టేళ్ళు సినిమా హైలైట్. జాన్వీ కపూర్ ఎలా ఉంది యాక్టింగ్? శ్రీదేవి గారితో సూపర్ ఉన్నది, కొత్తదనంగా ఉన్నది. లొకేషన్స్, సముద్రం బాగుంది. సినిమా హైలైట్ ఉంది. చెప్పండి ఎలా ఉంది? ఒర్రే గొంతులు పోయినాయండి. ఒకటే మాట, ఒర్రే అయితే గొంతులు అయితే పోయినాయి. జాన్వీ కపూర్ అండ్ ఎన్టీఆర్ కాంబినేషన్ ఎలా ఉంది? చాలా బాగుంది. అంటే యాక్టింగ్ వైజ్ గా శ్రీదేవి గారిని పోలుస్తుందా? అంత లేదు, శ్రీదేవి అంత లేదు కానీ పర్లేదు. కొరటాల మాస్ కంబ్యాక్ అంతే. వన్ టైం వాచబుల్ అంతే. యాజ్ ఏ బాహుబలి టైప్ కొంచెం లాస్ట్ లో ఫినిషింగ్ లో అంతమించి ఏం లేదు. ఓన్లీ హీరోయిన్ ఆఫ్ లోనే కనిపిస్తుంది. ఫుల్ మూవీలో ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదండి. 3 స్టార్. కాలర్ ఎగరేసుకుంటున్నాం. కాలర్ అంటే ఎందుకు? సినిమా అయితే పర్ఫెక్ట్, సూపర్. బీజిఎం కానీ ఫైట్లు కానీ పర్ఫెక్ట్. ఖచ్చితంగా కాలర్ ఎగరేసినాం. ఆల్రెడీ కాలర్ ఎగరేసినాం. ఫ్యాన్స్ కి మంచి మూమెంట్ అంటారు. మంచి మూమెంట్. సూపర్. సినిమా చెప్తావా? సూపర్ ఉన్నది. ఏం నచ్చింది నీకు? మరి క్లాస్ డాన్స్ బాగా చేశాడా? నిత్య ఎలా ఉంది సినిమా? సూపర్. ఫస్ట్ డేనే వచ్చావు కదా, స్కూల్ డుమా కొట్టావా? అవునా? ఎందుకు అంత ఇష్టమా ఎన్టీఆర్ అంటే? ఎట్లుంది మరి సినిమా, నచ్చిందా? ఓవరాల్ ఎలా ఉందండి మూవీ? సినిమా బ్లాక్ బాస్టర్ అండి. అరాచకం. ఎస్ఎస్ఆర్ మూవీ తర్వాత ఫ్లాప్ అయ్యే ట్రెండ్ స్టార్ట్ చేసింది మావాడే, ఇప్పుడు ఎండ్ చేసింది కూడా మావాడే. సినిమా సూపర్ ఉంది. ఎందుకు రేటింగ్ అనేది తక్కువ ఇచ్చినారు? బుక్ మై షోలో కానీ ఓవరాల్ గా కానీ? ఫేక్ అండి. ఇప్పుడు బాట్ అకౌంట్స్ ఉంటాయి, వాటిని చూసి వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు యాజ్ ఎ ఫ్యాన్స్?
అవన్నీ నమ్మొద్దు, ఆన్లైన్ రివ్యూస్ నమ్మొద్దు, పెయిడ్ రివ్యూస్ అవి అండ్ నెగటివ్ రివ్యూస్. సినిమాకి రండి, ఎంజాయ్ చేయండి, వెళ్ళిపోండి. అనిరుద్ మ్యూజిక్ అరాచకం బాగుంది, బీజిఎం కానీ ఫైట్స్ కానీ సాంగ్స్ సూపర్ ఉన్నాయి. జాన్వీ కపూర్ జాన్వీ కపూర్ బాగుంది, బ్యూటిఫుల్. తన గురించి ఏం చెప్పాలి, యాక్టింగ్ ఎలా ఉందని చెప్పండి. యాజ్ యూజువల్ అండ్ తను బ్యూటిఫుల్ గానే ఉంటుంది. కూడా బాగుంది, ఓకే పర్లేదు. ఇంటర్వెల్ టాప్ నాచ్ అంటే ఎన్టీఆర్ ఇంటర్వెల్ సీన్ ఉంటది అన్నా. ఓవరాల్ సినిమా మెంటల్, అసలు నెక్స్ట్ లెవెల్ బీజేం ఇచ్చిండు అనిరుద్ధు. అదంతా మిత్తు అయిపోయింది. మిత్తు లేదేం లేదు, రాజమౌళి లేదేం లేదు, ఎన్టీఆర్ కాలర్ సెంటిమెంట్, కాలర్ సాంగ్ ఎలా ఉంది? చుట్టమల్లె సాంగ్ లో స్క్రీన్ లో ఎలా ఉంది? అది యాజ్ యూజువల్ గా వైరల్ అయింది, బయట స్క్రీన్ లో ఎలా? ఆయుధ పూజ సాంగ్ అయితే టాప్ నాచ్ అండి. యూ విల్ సెలబ్రేట్ లైక్ ఎనీథింగ్. ఫియర్ సాంగ్ అయితే డైరెక్ట్ షెట్లు చింపుకున్నా పర్లేదు, డజన్ షెట్లు పట్టుకొచ్చుకోండి. ఇంటర్వెల్ ముందు ఇంటర్వెల్ బ్యాంక్ అయితే 20 షెట్లు 10 ప్యాంట్ తీసుకొచ్చుకోండి, మీ ఇష్టం. మ్యాన్ ఆఫ్ మాసెస్ అయితే మెంటల్. జాన్వీ కపూర్ యాజ్ యూజువల్ గా చాలా బ్యూటిఫుల్ ఉంది, సో గార్జియస్ టు లుక్, చాలా అద్భుతంగా ఉంది. తెలుగు డెబ్యూట్ ఫిలిం అయినా చాలా అద్భుతంగా చేసింది. ఓకే, కానీ ఎన్టీఆర్ ముందు వెళ్ళిపోయింది సార్. ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ ఫ్యాన్ గా కాలర్ అవుతున్నా. అంతే. ఎలా ఉంది సినిమా? అట్టర్ ఫ్లాప్. ఎందుకు బాగాలేదా? సినిమాలో స్టోరీ లేదు, కంటెంట్ లేదు, ఏం లేదు. వాడు మాత్రం ఫ్యాన్, వాడి కోసం వచ్చిన నేను. వన్ చూపించండి ఒకసారి. ఓవరాల్ గా ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంది? ఎన్టీఆర్ లుక్ కొంచెం మామూలు లెక్కనే కనబడ్డది, కానీ సినిమా మాత్రం అట్టర్ ఫ్లాప్. ఎలా సినిమా మాత్రం మస్తున్నది, ఎన్టీఆర్ లుక్స్ బాగున్నాయి, బ్లాక్ బస్టర్ హిట్ ఇది. 2 అయితే మనం మొత్తం అర్థమవుతుంది. దేవర 2 శ్రీదేవి కూతురు ఎలా చేసింది? సూపర్, జాన్వీ కపూర్ సూపర్, యాక్టింగ్ సూపర్ బాగా చేసింది. 2 అయితే మనకు ఎన్టీఆర్ ఎలా చనిపోయింది అనేది మొత్తం చూపెడతారు అన్నట్టు. ఎలా ఉంది? సినిమా మాత్రం బ్లాక్ బస్టర్, చాలా బాగుంది. బీజిఎం అయితే ఒక రేంజ్ ఉంది. అనిరుద్ధ్ మాత్రం చాలా బాగా కొట్టాడు. మ్యూజిక్ బాగుందండి. ఓవరాల్ గా స్టోరీ ఎలా ఉంది? స్టోరీ కూడా చాలా బాగుంది. రైటర్ అయితే పిచ్చి ప్యాక్ చేశాడు, రైటింగ్ అయితే బాగుంది. ఓవరాల్ జాన్వీ కపూర్ యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది, కొంచెం మంచిగా పెడితే బాగుండు. నెగిటివ్ కామెంట్స్ బాగా వచ్చినాయి కదా సినిమా రిలీజ్ కన్నా ముందే. నెగిటివ్ టాక్స్ ఏం లేదు, సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. ఎలా ఉందండి సినిమా? సినిమా బ్లాక్ బస్టర్ మేడం. ఎన్టీఆర్ ఎలా చేశారు? మా అన్న ఎప్పుడు దేవుడు, ఎప్పుడు దేవరా మా దేవుడు. కానీ క్లైమాక్స్ కొంచెం అర్థం కాలేదు మాకు, అంత నచ్చలేదు క్లైమాక్స్. ఎందుకంటారు క్లమ్సీ ఎక్కువ? అంటే ఇంకా లాస్ట్కి ఏం చెప్పలేదు సార్, తను ఏం చెప్పలేదు, సినిమాలో తను ఏం చెప్పలేదు, క్లైమాక్స్కి ఏం చెప్పలేదు సార్. ఎండింగ్ పాయింట్ నచ్చలేదు అసలు నాకు. చంపడం మాకు ఒక పార్ట్ మిస్ అయిపోయింది, అంతా సెకండ్ నచ్చలేదు, కొంచెం క్లైమాక్స్ నచ్చలేదు. పాటలు ఫైంట్ మాత్రం బాగానే ఉన్నాయి. బాలీవుడ్ యాక్టర్ ని ఇక్కడికి మనం తీసుకొచ్చాము, అది జాన్వీ కపూర్ ని. మరి ఆ రేంజ్ లో ఉందా సినిమా? ఉంది మేడం, పక్క ఉంది. నెగిటివ్ ట్రోలర్స్ కి ఏం చెప్తారు? ఇక వాళ్ళ కర్మ. సినిమా గురించి మీరే చెప్తున్నారు కదా ఎండింగ్ పార్ట్ బాగాలేదు. అది ఒక్క చిన్న పెడితే తప్ప అన్ని బాగానే ఉంది సినిమాలో. అంతా డాన్స్ కానీ, ఫైట్ కానీ, డైలాగ్స్ కానీ, ఎమోషన్ కానీ, మదర్ సెంటిమెంట్, ఫాదర్ సెంటిమెంట్, చాలా బాగుంది సినిమా. మ్యూజిక్ పరంగా అది ఇంకా గూజ్ బంప్స్ అని బీజేఎం భలే కొట్టిన, నిజంగా చాలా గ్రేట్ అసలు, చాలా బాగుంది. థ్యాంక్ యూ.